భార్య: ఏవండి, కొన్నేళ్ల కిందట నేను పెప్సీ బాటిలలా సన్నగా నాజుగ్గా ఉండేదాన్ని కదా. భర్త: ఇప్పుడు కూడా నువ్వు అలానే ఉన్నావు డియర్. భార్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ: నిజమా? భర్త: అవును, కాకపోతే అప్పుడు 200 ml బాటిల్, ఇప్పుడు 2.5 లీటర్ బాటిల్ అంతే. భార్య: సచ్చినోడా. భార్య: ఏమండి, మీకు షర్ట్ తీసుకొచ్చాను, వేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఓ నైస్, చాలా బాగుంది. షర్ట్ ఎంతకి కొన్నావు? భార్య: ఆ షర్ట్ నాకు నచ్చింది చూడగానే. వెంటనే షర్ట్ కావాలని షాప్ వాడిని అడిగితే 26,000 రూపాయలు పెట్టి పట్టు చీర తీసుకుంటే షర్ట్ ఫ్రీ అని చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పట్టు చీర కొనాల్సి వచ్చింది. పిస్నారి భర్తతో రైలు ప్రయాణం చేస్తున్న మల్లేశ్వరి దాహం వేస్తుందని గంట నుండి చెప్తున్నా నీళ్లు తేవకపోవడంతో చిరాగ్గా అరిచింది: వాటర్ బాటిల్ కొంటారా లేదా? భర్త: సరేలేవే, నెక్స్ట్ స్టేషన్లో వాటర్ బాటిల్తో పాటు వేడి సమోసాలు, జిలేబీలు కూడా తీసుకొస్తా, సరేనా? భార్య: అబ్బా సూపర్, మీరు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. భర్త: కదా, ఆ నీళ్ళు తాగేసాయి, దాహం తీరిపోద్ది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక ఆఫ్రికా అమ్మాయి చైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వారికి పుట్టిన బిడ్డ 4 నెలలకే చనిపోతే ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చి, పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాలి, చైనాయుల ఉత్పత్తి ఎక్కువ కాలం ఉండదని తెలియదా ఏంటి? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.